జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మయే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాడ్యం వాక్పుటత్వం చ అనుమతు స్మరణాత్ భవేత్. చక్షుషే జగతాం కర్మసాక్షిణే తేజసాం నిధే మూర్తిత్రయ స్వరూపాయ మార్తండాయ నమో నమః. సర్వజగములకు చక్షు వంటి వాడును, సర్వకర్మలకు సాక్షియును, తేజస్సులకు నిధియును, మూర్తిత్రయ స్వరూపుడు అగు మార్తాండునికి అనగా సూర్యభగవానునికి నమస్కారం. కలో పరాశరీ హోర ప్రత్యక్ష వలదర్శిని తద్రుక్తరీత్యానమేయం జన్మకాల శుభాధికం. కలియుగమునందు పరాశర హోర ప్రత్యక్ష వలదర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశర యందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభ ఫలితాలను చెప్తున్నాను. మనం ఇప్పుడు ఈ వీడియోలో మార్చి నెల కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ రవి యొక్క ఫలితాలు. కుంభరాశిలోని ధనిష్ట శతభిష నక్షత్ర జాతకులకు రవి సంచారం వల్ల ఆరోగ్యం, వ్యాపారంలో విజయం, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి, ఇంటిలో శుభకార్యాలు, మృష్టాన్న భోజనము, పోటీలలో విజయాన్ని సాధిస్తారు. మానసికమైన శాంతి అనేది కలుగుతుంది. కుంభరాశిలోని పూర్వభద్ర నక్షత్ర జాతకులకు మాత్రం రవి అశుభ ఫలితాలను ఇస్తాడు. అనారోగ్యం, ఉదర సంబంధమైన సమస్యలు, మానసికమైన ఒత్తిడి, చికాకులు, ఖర్చులు, ప్రయాణాల్లో నష్టం వంటి అశుభ ఫలితాలు గోచరిస్తాయి. ఈ పై ఫలితాలన్నీ కూడా మార్చి 17 వరకు మాత్రమే జరుగుతాయి. తర్వాత మార్చి 18 నుంచి 31 వరకు కుంభరాశి వారికి రవి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడంటే అందులో ఉన్న 3 నక్షత్రాల వారికి అంటే ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర 3 పాదాల వారికి కూడా రవి శుభ ఫలితాలను కలిగిస్తాడు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు అన్నీ కూడా అందుతాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. పనులన్నీ వేగంగా జరుగుతాయి. అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. తర్వాత కుజుడి యొక్క ఫలితాలు. కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రాల వారికి కుజుడి సంచారం వల్ల అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. అధిక కోపానికి గురి కావడం, వాగ్దోషాలు ఏర్పడడం, ఆరోగ్యాన్ని గురించి ఖర్చులు చేస్తారు. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం. తర్వాత శతభిష, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కుజుడి యొక్క సంచారం వల్ల అనేక శుభ ఫలితాలు గోచరిస్తాయి. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. అనేక విధాల లాభాలు, సుఖ జీవితాన్ని గడుపుతారు. తర్వాత బుధుడి యొక్క ఫలితాలు. కుంభరాశిలోని ధనిష్ట నక్షత్ర జాతకులకు మీనరాశిలో బుధుడి యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. విద్యా విషయాలలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. మంచి వారితో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. శతభిష, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం మీనరాశిలో బుధుడి సంచారం వల్ల చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది. మానసికమైన ఒత్తిడి, దుష్ట జన సాంగత్యం, తద్వారా అపవాదులు రావడం, కటువైన భాషణ, దురాలోచన, ప్రయాణాల్లో కష్టాలు, నరాలకు సంబంధించిన వ్యాధులు రావడం, నొప్పులు, కారాగారం వంటివి జరిగే అవకాశం ఉంది. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి వృషభ రాశిలో గురుడి సంచారం వలన భయం, నిద్రలేమి, ఖర్చులు, అనారోగ్యము, రోగాలకు గురి కావడం, వివాహాది శుభకార్యాలు జరగకపోవడం వలన మనస్తాపానికి గురి కావడం, ఉద్యోగ స్థానంలో అధికారుల ద్వారా ఇబ్బందులు, సంతాన సమస్యలు, ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడడం, పనిచేసే ప్రదేశాల్లో వ్యతిరేకత వంటి వ్యతిరేకమైన ఫలితాలు గోచరిస్తాయి. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. కుంభరాశిలోని ధనిష్ట నక్షత్ర జాతకులకు శుక్రుడు అత్యంత శుభఫలుడు. ఆరోగ్యం, ప్రశాంతమైన జీవనం, వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. మంచి భోజనం అనేది లభిస్తుంది. కలత్ర సౌఖ్యం అనేది లభిస్తుంది. ఉద్యోగ అభివృద్ధి జరుగుతుంది.
కుంభరాశిలోని శతభిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రము శుక్రుడు మీనరాశిలో సంచారం వల్ల మానసికమైన ఒత్తిడి, అసమయ భోజనము, అనారోగ్యము, సుఖ వ్యాధులు, కుటుంబంలో సమస్యలు రావడం, అనుచిత కార్యక్రమాల వల్ల ఖర్చులు కావడం వంటివి జరుగుతాయి. తర్వాత శని యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి కుంభరాశిలోని ధనిష్ట శతభిష నక్షత్ర జాతకులకు మాత్రం శని శుభ ఫలితాలను కలిగజేస్తాడు. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. వివిధ రకాల వృత్తుల వారికి ఆదాయం అనేది పెరుగుతుంది. వ్యాపార లాభం, కార్య విజయం, ఉద్యోగంలో అభివృద్ధి, సుఖ జీవనం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం శని కుంభరాశిలో సంచారం వల్ల అశుభ ఫలితాలు గోచరిస్తాయి. మానసికమైన ఒత్తిడి, అప్పులు పెరగడం, అధిక వ్యయము, రోగాల బారిన పడడం, భార్యతో తరచూ గొడవలు కావడం, బదిలీలు, అనారోగ్యంతో ఉండడం వంటి ఫలితాలు అనేవి ఉంటాయి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి మార్చి 15 వరకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మంచి ఆరోగ్యం చేకూరుతుంది. వివాహ ప్రయత్నాలను అనుకూలిస్తాయి. పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. బాధల నుంచి విముక్తి లభిస్తుంది. కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు. 16 మార్చి నుంచి 31 మార్చి 2020 వరకు ధనిష్ట శతభిష నక్షత్ర జాతకులు శుభ ఫలితాలు పొందుతారు. కానీ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మాత్రము రాహు మీనరాశిలో సంచారం వల్ల చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి. అనేక బాధలు, దుఃఖము, శత్రు విచారము, ఖర్చులు, రోగాలు, ఉద్యోగ పతనము, కోర్టు కేసుల్లో ఓటమి, ఆశాభంగం వంటి ఫలితాలు కలుగుతాయి. తర్వాత కేతు యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి కన్యారాశిలో కేతు యొక్క సంచారం వల్ల అనేక బాధల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టాలు కొన్ని తగ్గిపోతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. పుణ్యకార్యాలకే డబ్బులు ఖర్చు చేస్తారు. పవిత్రమైన దేవాలయాలకు అంటే తిరుపతి, శ్రీశైలము, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పుణ్యాన్ని సముపార్జన చేస్తారు. వాటికై డబ్బులు ఖర్చు చేస్తారు. దాన ధర్మాల్లో పాల్గొంటారు. దాన ధర్మాలు చేస్తారు. అనుకోకుండా ధనం చేతికి అందుతుంది. శత్రువులపై ఆధిపత్యాన్ని వహిస్తారు. కొన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు నేను ఈ వీడియోలో మార్చి నెల మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలను చెప్తూ ఉన్నాను. మీనరాశి వారికి ఫలితాలు, రవి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి మీనరాశిలోని పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు 17/3/2025 వరకు అశుభ ఫలితాలనే కలుగుతాయి. కష్టాలు, శారీరక శ్రమ, తలనొప్పి, ఉదర వ్యాధులు, న్యాయ వివాదాల్లో నష్టాలు, ప్రభుత్వంతో ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర జాతకులకు రవి శుభ ఫలితాలను కలిగజేస్తాడు. ఆరోగ్యం మెరుగుపడడం, పదోన్నతి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం, వ్యాపారంలో లాభాలు పొందడం, ఉత్సాహంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. అయితే రెండవ సగం అంటే తర్వాత 18వ తారీఖు నుంచి 18 మార్చి నుంచి 31 వరకు రవి మీనరాశిలో ఉన్న అన్ని నక్షత్రాల వారికి కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అంటే ప్రభుత్వ మూలకంగా అందవలసిన సహాయం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనేవి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి. వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. పనులన్నీ కూడా వేగవంతంగా జరిగిపోతాయి. ఇంకా మెరుగైన ఫలితాల గురించి వీరు మీనరాశి వారికి ఆదిత్య ఉదయ పారాయణం చేసుకున్నట్లయితే చాలా మంచిది. అంటే ముఖ్యంగా ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో రవి హోరా సమయంలో చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. మీనరాశి వారికి కుజుడు యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి. అయితే
పునర్వసు నక్షత్రంలో పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రము కుజుడు శుభ ఫలితాలను కలిగజేస్తాడు. అంటే వృత్తి వ్యాపారాలలో లాభాలు అనేవి గడిస్తారు. సోదరుల ద్వారా కొన్ని పనులు అనేవి చేపడతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆదాయం అనేది పెరుగుతుంది. ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయ సహకారాలు అనేవి వీళ్ళకి అందుతాయి. అయితే ఇందులో ఉన్న పునర్వసు పూర్వభాద్ర నక్షత్రం వారికి, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కొంచెం లాభాలు కలుగుతాయి. ఈ నక్షత్రం అంటే పునర్వసు నక్షత్రంలో కుజుడు యొక్క సంచారం వల్ల వీరికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. కానీ రేవతి నక్షత్రం వారికి మాత్రము ఈ పునర్వసు నక్షత్రంలో కుజుడు యొక్క సంచారం వల్ల కొంచెం గొడవలు, కష్టాలు, వ్యాపార నష్టాలు, ఉద్యోగంలో అధికారుల ద్వారా అవమానాలు కావడం, కింది స్థాయి వాళ్ళతో కానీ పై స్థాయి వాళ్ళతో కానీ పడకపోవడము, మాట పట్టింపులు రావడం, అధికంగా కోపం రావడం, వాగ్దోషాలు ఏర్పడము వంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీరు ప్రతి మంగళవారం కూడా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచమప్రభం కుమారం శక్తి హసంచ తమంగళం ప్రణమామ్యం అనే శ్లోకాన్ని చేసుకున్నట్లయితే కుజుడు ఈ యొక్క చెడు ఫలితాల నుంచి మీరు బయటపడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత బుధుడి యొక్క ఫలితాలు. మీనరాశిలో బుధుడి యొక్క సంచారం వల్ల